నీ విశ్వాసము విజయాన్ని తెచ్చేటంత గొప్పగా ఉందా? నమ్మకముతో విశ్వాసముతో యేసయ్య చెంతకొచ్చి ప్రార్థిస్తే తప్పక పొందుకుంటావు అని నమ్మి విశ్వాసముతో ప్రార్థిస్తున్నావా? నీవు అడిగినది తప్పకుండా పొందుకుంటావు అనే నమ్మకం నీకుందా? నీపై నీకు నమ్మకం ఉందా? నీ విశ్వాసముపై నీకు నమ్మకం ఉందా? ఆలోచించు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 18వ వచనములో వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఒక అధికారి యేసు వద్దకు వచ్చి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, నీవు వచ్చి నీ హస్తమును ఆ బిడ్డపై ఉంచినా నా బిడ్డ మరలా బ్రతుకును అని ప్రభువుకు మొరపెట్టుకుంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, విశ్వాసములో ఎదుగుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఒక వ్యక్తి తన కుమార్తెను బ్రతికించుకోవడానికి ప్రభుని వద్దకు వచ్చాడు. ఆయన విశ్వాసం తన కుమార్తె ప్రాణాలు కాపాడింది. ఒక తండ్రి విశ్వాసం తన కుమార్తెను బ్రతికించింది. ఆయన ప్రభువుపై పెట్టుకున్నటువంటి నమ్మకం, ప్రభునిపై ఉంచినటువంటి విశ్వాసం ఆయనకు విజయాన్ని చేకూర్చి పెట్టింది. నీ విశ్వాసం అంత గొప్పగా ఉందా? అంతగా ప్రభుని నమ్ముకుంటున్నావా? విజయాన్ని తెచ్చిపెట్టేటటువంటిది విశ్వాసం నీలో ఉందా? ఆలోచించు బిడ్డ. ప్రభువు ఎప్పుడైతే ఆ అధికారి వచ్చి, ఒక్కసారి నీ హస్తము నా బిడ్డపై ఉంచయ్యా, చచ్చిపోయినా కూడా పర్వాలేదు, మళ్ళీ బ్రతుకుతుంది నా బిడ్డ అని గొప్ప విశ్వాసాన్ని చూపించాడు. ప్రభుని నమ్మి మొరపెట్టుకుని అడిగాడు. వెంటనే ప్రభు అక్కడి నుండి లేచి శిష్యులను తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళడమే కాదు, మత్తయి శుభవార్త 9వ అధ్యాయములో మనం 24వ వచనములో వాక్యములో చూస్తూ ఉన్నట్లుగా, ప్రభు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏడుస్తూ లోపల కూర్చొని ఉన్నటువంటి వారందరినీ బయటకు పంపించి, మరణించినటువంటి ఆ బిడ్డ చేయి పట్టుకొని పైకి లేపి ఆ బిడ్డను బ్రతికించాడు. ఆ బిడ్డ జీవముతో లేచింది, విజయాన్ని పొందుకుంది, మరణముపై విజయము సాధించింది. ఒక తండ్రి యొక్క విశ్వాసం మరణించినటువంటి తన కుమార్తెకు జీవితాన్ని ఇచ్చింది. మరణముపై విజయాన్ని సాధించేటంత గొప్పగా ఆయన విశ్వాసాన్ని కనబరిచాడు బిడ్డ. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ అడుగుతున్నది అదే. అంతటి గొప్ప విశ్వాసం, అంతటి గొప్ప నమ్మకం నీలో ఉందా అని అడుగుతూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, మనం ప్రార్థించేటప్పుడట మనం అడిగేది తప్పక జరుగుతుంది అని నమ్మి విశ్వసించి ప్రార్థించాలటండి. మార్కు శుభవార్త 11వ అధ్యాయం 24వ వచనముల వాక్యం ఉంటుంది. నీవు ప్రార్థించినప్పుడు నీవు అడుగునది తప్పక పొందుతావని నమ్మి విశ్వాసముతో ప్రార్థించు. ఆ అధికారి అలాగే చేశాడు. ప్రభుని అడుగుతున్నది ఏంటి? నా బిడ్డ చనిపోయింది, రా, నీ హస్తాన్ని ఉంచితే చాలు, లేచి బ్రతుకుతుంది అన్న గొప్ప విశ్వాసాన్ని ప్రభువుపై ఉంచాడు. అడిగితే జరుగుతుంది, ప్రభు తప్పక ఇస్తాడని నమ్మి విశ్వసించి అడిగాడు. అదే వాక్యాన్ని ప్రభు ఈరోజు అంటూ ఉన్నాడు. నీవు ప్రార్థించేటప్పుడు, అడిగేటప్పుడు అరాకురా విశ్వాసముతో, అనుమానముతో, నమ్మకము లేకుండా మాత్రం అడగమాకు. పూర్తి నమ్మకముతో, పూర్తి విశ్వాసముతో నీవేమడుగుతున్నావో అది నేను ఇవ్వగలనని, తప్పక నువ్వు పొందుకుంటావని నమ్మి విశ్వాసముతో ప్రార్థించు అంటున్నాడు. మనం పౌలు గారి జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట అంటున్నాడు. నేను గర్వముతో విర్రవీగకుండా ఉండటానికేనేమో ప్రభు నాకు ఒక ముళ్ళునిచ్చాడు. నా శరీరములో, నా జీవితంలో ఒక ముళ్ళు అంటే ఒక కష్టము, శ్రమ, ఇబ్బంది, హింస, వేదన నాకు వస్తూ ఉన్నాయి. నేనేం చేయాలి ప్రభు అంటూ ప్రభు దగ్గరికి వెళితే ప్రభు నన్ను ఏమన్నాడో తెలుసా?
పౌలు గారు అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు అంటున్నటువంటి మాట, నా కృప నీకు చాలు అంటున్నాడండి. ప్రభువు నాతో అన్నాడు, నా కృప నీకు చాలు అని పౌలు గారితో అంటున్నారట. నీవు బలహీనతగా ఉన్నానని భయపడుతున్నావా, బాధపడుతున్నావా? నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది పౌలు అంటున్నాడట పౌలు గారితో ప్రభు. చూడండి బిడ్డలారా, ప్రభు కోసం తాను అనుభవించినటువంటి వేదనలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, హింసలు, ఆ వేదనలను గురించి పౌలు గారు బాధపడుతూ ఉంటే ప్రభు నా కృప నీకు చాలు అంటున్నారట. అందుకే పౌలు గారు అంటారు, ప్రభు కోసం నేను పడుతున్నటువంటి ఈ శ్రమ, ప్రభు కోసం నేను అనుభవిస్తున్నటువంటి ఈ బాధ, ఈ కష్టము, ఈ వేదన, ఈ ఆవేదనను బట్టి ప్రభు నాకు తోడుగా ఉన్నాడని, నా బలహీనతల యందు నేను బలవంతుడను అంటున్నాడు. ఎందుకయ్యా అంటే ప్రభుని కృప నాకు తోడుగా ఉంటుంది, ప్రభుని శక్తి నాకు తోడుగా ఉంటుంది. కాబట్టి నేను ఒంటరి వాడిని కాదు, నా కష్టంలో నేను ఒంటరి వాడిని కాదు, నా బాధల్లో శ్రమలలో నేను ఒంటరి వాడిని కాదు. ప్రభు నాకు తోడుగా ఉంటున్నాడు, ప్రభుని కృప నాకు తోడుగా ఉంది. కాబట్టి నేను నా బలహీనతల యందు బలవంతుడిని, శక్తిహీనత యందు శక్తివంతుడని, కష్ట సమయములో కృపను పొందుకున్న వాడిని. కాబట్టి నేను భయపడను, ప్రభుని కృప నాకు తోడుగా ఉంటుందని గొప్పగా విశ్వాసాన్ని వెలిబుచ్చుతున్నాడు. బిడ్డా, నీ విశ్వాసం అంత గొప్పగా ఉందా? ప్రభునిపై అంత గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నావా? క్రైస్తవ జీవితము జీవించటములో, ప్రభుని అనుసరించి జీవించటములో, గొప్ప ప్రార్థనను, భక్తిని కనబరచటములో, కష్టం ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, నలుగురు నిన్ను చూసి అవహేళన చేసినప్పుడు, అవమానించినప్పుడు, నీ హింసలకు గురి కావలసి వచ్చినప్పుడు భయపడుతున్నావా? బాధపడుతున్నారా? ప్రభు పౌలు గారితో అన్నట్లుగా ఈరోజు నీతో, బిడ్డా భయపడకు, బాధపడకు. నా కోసం కష్టపడుతున్నావా, బాధపడుతున్నావా, వేదనలు, ఆవేదనలు, హింసలు పొందవలసి వస్తుందా? నా కృప నీకు తోడుగా ఉంటుంది. నీవు బలహీనుడిగా ఉన్నప్పుడు నా బలాన్ని నీకిస్తా. నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ కష్టాన్ని నే కడతరిస్తా, నీ కన్నిటిని నే తుడుస్తా. నీ శక్తిహీనత యందు నేను శక్తిని ఇస్తా, నా బలాన్ని ఇస్తా, నా కృప నీకు తోడుగా ఉంటుందని పౌలు గారితో అన్నట్లుగా ఈరోజు మనతో కూడా అంటున్నారు. బిడ్డలారా, మనము చేయవలసిందల్లా ఒక్కటే, ప్రభుని పూర్తిగా నమ్మటం, సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచడం, ప్రార్థించేటప్పుడు తప్పక జరుగుతుందని పూర్తి నమ్మకాన్ని ప్రభునిపై ఉంచి విశ్వాసముతో అడగటం. అప్పుడు మన కష్టకాలములో, ఇబ్బందులలో, శ్రమలలో, వేదనలో మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒంటరివి కాదు, మనకి తోడుగా ప్రభు ఉంటానంటున్నాడు. ప్రభుని కృప తోడుగా ఉంటుంది, ప్రభుని ఆశీర్వాదం మనకు తోడుగా ఉంటుంది. భయపడకు బిడ్డ, గొప్ప విశ్వాసాన్ని ప్రభుని యందు ఉంచు, ప్రభుని నమ్ముకో, విజయము నీదే. నీ విశ్వాసానికి తప్పకుండా విజయం కలుగుతుంది. అధికారి యొక్క విశ్వాసానికి విజయంగా తన కుమార్తె జీవముతో మరలా లేచింది. పౌలు గారి విశ్వాసానికి గుర్తుగా పునీత పట్టాన్ని పొందుకుంటూ గొప్ప బహుమతిని పరలోకమందు పొందగలిగాడు. నీ విశ్వాసము కూడా గొప్పదైతే పరలోక బహుమానం పొందుతాం, ఈ లోకంలో నూరంతలుగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మన కష్టకాలంలో, ఇబ్బందులలో, శ్రమలలో భయపడకుండా ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వాసముతో జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. యేసయ్యా, ఇటు వచ్చిన విశ్వాసముతో నమ్మి నీ చెంతకు వచ్చి అడిగితే తప్పకుండా విజయాన్ని ఇస్తామని, అడిగినది పొందుకుంటామని గొప్ప విశ్వాసాన్ని మేము వెలబుచ్చడానికి మాకు కావలసినటువంటి శక్తిని, కృపను, అనుగ్రహాన్ని దయచేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. యేసయ్యా, నిన్నే నమ్ముకున్నటువంటి బిడ్డలమయ్యా, నీ అందే విశ్వాసంతో బ్రతుకుతున్నాం. నువ్వు కాదంటే కాపాడువారు ఎవరున్నారయ్యా? యేసయ్యా, నువ్వు వద్దు అంటే ఆదుకుని వాడు వేరెవరున్నారయ్యా? ఇక్కడ వాక్యములో పాల్గొంటూ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలలో ఏ బిడ్డ ఏ బాధతో, ఏ కష్టముతో వచ్చినా, ఏ అనారోగ్యంతో నీ చెంతకు వచ్చినా ఆ బిడ్డల కోసం నే ప్రార్థిస్తున్నా, నమ్మి అడుగుతున్నా, విశ్వాసంతో అడుగుతున్నా. గొప్ప విశ్వాసంతో వాక్యాన్ని వింటున్న అనేక మంది బిడ్డలు వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేయమని నన్ను అడుగుతూ ఉన్నారయ్యా. నా ప్రార్థన కోసం ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకొని నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నా. ఆ బిడ్డలను దీవించండి, ఆ కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరినీ నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా వీరందరికీ కూడా ఈ రోజున విశ్వాసములను, ప్రార్థనలను మరింత బలపడేటట్లుగా వారు అడిగేటప్పుడు తప్పక పొందుతారని విశ్వాసముతో, గట్టి నమ్మకముతో అడిగేటట్లుగా, తద్వారా వారి విశ్వాసానికి విజయము చేకూరుతుందని
నమ్మి విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, విశ్వాసములో ప్రార్థనలో బిడ్డలు మరింత బలపడినట్లుగా వారి విశ్వాసానికి కావలసిన విజయాన్ని అందిస్తూ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని, మరింతగా వాక్యములు బలపడేటట్టు బిడ్డలుగా వీరందరినీ కూడా నడిపించి నీ కృపతో నింపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.